అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బిజీగా ఉన్నారా? టిఫిన్లు అయిపోయాయా? ఫ్రెండ్స్, నేను వీడియోలు చేస్తుంటే చాలామంది అడుగుతున్నారు జనరల్గా, ఏంటి ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు జెంట్స్ మీద అని అడుగుతున్నారు. నేను జెంట్స్ మీద ఎవరి మీద ఫ్రస్ట్రేటెడ్గా లేను ఫ్రెండ్స్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను జస్ట్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మాట్లాడుతున్నాను తప్ప జెండర్ని సపరేట్గా చూపించి మాట్లాడట్లేదు ఎక్కడా కూడా. అది నేను చెప్పేది రెండు ఐదరు అమ్మాయికి వర్తిస్తుంది, అబ్బాయికి వర్తిస్తుంది. నాకు జెంట్స్ మీద ప్రత్యేకమైన పగా ప్రతీకారాలు లాంటివి ఏమీ లేవు. ఎందుకంటే నా ఫ్రెండ్స్లో చాలామంది అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి నేను ఎవరిని టార్గెట్ చేయలేను కూడా. విషయం ఏంటంటే, మీరు ఏది నా పర్సనల్గా తీసుకోకండి. నా పర్సనల్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే నా పర్సనల్ నేను ఏది చేయను. అంటే ఏంటంటే, నాకు పర్సనల్గా పెద్దగా ఈ కాంప్లికేషన్స్ ఏమి లేవు. చెప్పాలంటే ఉన్నదానిలో హ్యాపీగా ఉంటాను కాబట్టి నాకు పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ లేవు. ఒకవేళ అవి వచ్చినా అవి నేను పెద్ద ప్రాబ్లమ్స్ అని నేను ఫీల్ అవ్వను. కాబట్టి దయచేసి ఎవరు నేను చెప్పే ప్రతి టాపిక్ నాకు పర్సనల్ అని చెప్పి మీరు ఆపాదించుకోవద్దు దయచేసి. ఉన్నదానిలో నేను హ్యాపీగానే ఉంటాను. మనుషులతో అయినా నేను కన్వీనియంట్గానే ఉంటాను. అది ఐదర్ అమ్మాయిలు అబ్బాయిలు అని నేను పెద్దగా పట్టించుకోను. కాబట్టి నాకు ఎవరి మీద స్పెసిఫిక్ పగా ప్రతీకారాలు లాంటివి ఏమీ ఉండవు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నిన్ననే నన్ను చాలామంది అడిగారు. నిన్న చేసిన వీడియో అంటే ఒకళ్ళు ఇద్దరు అడుగుంటే నేను పెద్దగా ఇదయ్యేదాన్ని కదా, 4-5 అడిగారు నన్ను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. నేను ఏదైనా సరే టాపిక్ అనుగుణంగా మాట్లాడుతున్నాను తప్ప నేను పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకుని ఎవరి మీద మాట్లాడట్లేదు. మరి నిన్నటిదాకా జరిగిన టాపిక్స్కి అలా అన్నారు. ఈరోజు జరిగే టాపిక్ ఏమంటారో నాకైతే తెలియదు. ఇవాళ మనం ఎవరి గురించి అయితే ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ టాపిక్ వచ్చేసి అటాచ్మెంట్ వర్సెస్ డిటాచ్మెంట్ అనమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు ఫ్రెండ్స్. అసలు మన లైఫ్లోనే మనకి సపరేట్గా ఏం తగలరు. మన లైఫ్లో మనకే తగులుతూ ఉంటారు. మనం కూడా కొన్ని థింగ్స్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే అంటే ఒక ఇది ఉంటుంది అనమాట, సామెత ఏముందంటే, టూ మచ్ అవైలబిలిటీ కిల్స్ యువర్ వాల్యూ అని. మనకి ఇష్టమైన వాళ్ళ కోసం టూ మచ్ అవైలబుల్ అయిపోతాం ఫ్రెండ్స్. అంటే వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ రావడం ఆలస్యం, మనం తిరిగి మెసేజ్లు ఇవ్వడం, లేదా వాళ్ళ దగ్గర నుంచి పిలుపు రావడం ఆలస్యం, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళడం. అంటే దానికి అర్థం వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటుందంటే, దీనికి వీడికి పని పట్టలేదు, అందుకని మన పిల్లగానే పరిగెత్తుకుంటూ వస్తారు, లేకపోతే ఎప్పుడు ఫోన్లోనే ఉంటుందేమో, అందుకే మనకు రిప్లై ఇస్తుంది, లేకపోతే ఇస్తున్నాడు, ఇలాంటివి అనుకుంటాం మనం. లిటరల్గా చెప్పాలంటే మన ఫోన్లో ఒక 100 మెంబర్స్తో ఒక చాట్ బాక్స్ ఉంటే వాట్సాప్లో, మనం లిటరల్గా ఒకరికో ఇద్దరికో ముగ్గురికో రిప్లై ఇస్తాం. ఆ 99 మెంబర్స్తో మనం ఏం చాట్ చేయం. కానీ అవతల వాళ్ళ వైపు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటుందేమో, ఎప్పుడు చూసినా చాటింగ్లో ఉంటుందేమో, లేకపోతే ఎప్పుడు చూసినా చాటింగ్లో ఉంటాడేమో, మనం మెసేజ్ పెట్టంగానే టంగిన రిప్లై వస్తుంది, పని పట్ట లేదేమో అనుకుంటుంది. కానీ అది పని పట్ట లేకపోవడం కాదు ఫ్రెండ్స్, అది అవతల మనిషికి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అని వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీకు రిప్లై వస్తుంది అంటే అర్థం వాడు ఆన్లైన్లో నీకోసం వెయిట్ చేస్తున్నాడని కాదు. నువ్వు మెసేజ్ చేస్తే నిన్ను వెయిట్ చేయించడం ఇష్టం లేక నీకు వెంటనే రిప్లై వస్తుంది అని అర్థం. అది వాళ్ళకి నీ మీద ఉన్న ఇష్టము, కేర్ అలాంటివి ఇది అనుకోవాలి తప్ప వాళ్ళకి పని పాట లేదు. అదే పని పాట లేకపోతే నీకే మెసేజ్ చేయాలా? పని పాట లేకపోతే నీతోనే కాల్ మాట్లాడాలా? నాకు ఇప్పటికీ చాలామంది చూస్తూ ఉన్నాను నేను. నీకు ఆ అమ్మాయికి పని పాట ఉండదు, లేకపోతే ఆ అబ్బాయికి పని పాట ఉండదు, ఎప్పుడు కాల్ చేస్తూనే ఉంటాడు, మెసేజ్ చేస్తూనే ఉంటాడు. అంటే నీ ఒక్క నెంబరే దొరికిందా? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొద్దున్నే లెగిస్తే మన ఫోన్ చూడంగానే పర్టికులర్గా ఒకళ్ళో ఇద్దరు మనకి రోజు గుడ్ మార్నింగ్ పంపిస్తారు. ఒకరోజు కాదు. మనం ఏం చేస్తామంటే ఆ గుడ్ మార్నింగ్ చూసి అట్లీస్ట్ రిప్లై కూడా ఇవ్వం. అయినా సరే రేపొద్దున రిప్లై వస్తుంది, రేపొద్దున మళ్ళీ గుడ్ మార్నింగ్ అని వస్తుంది. అంటే వాళ్ళ ప్రేమని వాళ్ళు చూపించుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్. వాళ్ళ అభిమానం ఏదైతే ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరు, అంటే ఫార్వర్డ్ చేసే బ్యాచ్ వేరే ఉంటారు, కానీ నిన్నే గుర్తుపెట్టుకుని గుడ్ మార్నింగ్ చెప్పే బ్యాచ్ కూడా వేరే ఉంటారు. అట్లీస్ట్ మనం రిప్లై ఇవ్వకపోను
వీడికి పని పాట లేదు, ఎప్పుడు చూసినా మెసేజ్లు చేస్తూనే ఉంటాడని చెప్పి మనం తీసి పడేస్తాం. ఏదో రోజు అంటే వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే రేపు పొద్దున వాడు గుడ్ మార్నింగ్ చెప్పడం మానేసినా మనం గుర్తించలేనంత గాఢ అంధకారంలోకి మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు బంధాలు గుర్తించే స్టేజ్లో మనం లేం ఫ్రెండ్స్. అసలు చెప్పాలంటే మన మీద ఎవడైనా ప్రేమ చూపిస్తే వాడికి ఏం అవసరం ఉందో అది చూపిస్తున్నాడు అని అనుకునే స్టేజ్కి మనం వచ్చేసాం. రియల్గా వాళ్ళకి అంత మాత్రం ఎఫెక్షన్ ఉంది, వాళ్ళు చూపిస్తున్నారని అర్థం చేసుకునే స్టేజ్లో మనం లేము అసలు. లిటరల్గా వాడికి ఏం అవసరం ఉందో అందుకని మన మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు. ఏ అవసరం లేకపోతే ఊరికే ఎవడైనా ఎందుకు చూపిస్తాడు అనుకునే స్టేజ్కి వచ్చేసాం. ఒక్కసారి వాళ్ళ సంగతే కదా మన సంగతి చూసుకోండి. పొద్దున్నే లెగిస్తే మన అమ్మ ఎన్నో జాగ్రత్తలు చెప్తుంది, ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది. బయటికి వెళ్తే 100 ఫోన్లు చేస్తుంది. ఫోన్లు చేస్తే మన అమ్మకి చాదస్తం ఎక్కువ అయిపోయింది. అసలు అది ఎక్కువైపోతుంది, ఇది ఎక్కువైపోతుంది. ఇంట్లో ఉండి అమ్మకి పని పట్టలేదు, పెద్దగా కాల్ చేస్తుంది. ఇలాంటి ఆలోచనలోనే ఉంటాం తప్ప మన కోసం మన అమ్మ ఆలోచించి మనకు కాల్ చేస్తుంది, మనం తిన్నామా లేదా అని కనుక్కుంటుంది అనే ఆలోచన ఒక్కళ్ళకి కూడా రాదు ఫ్రెండ్స్. అది ఒక్క బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషను, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషనే కాదు, మన నెగ్లిజెన్సీ అనేది ప్రతి రిలేషన్లో కనిపిస్తుంది. ఇప్పుడు తల్లి విషయంలో కొడుకు కూతురు చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ హస్బెండ్ విషయంలో వైఫ్ చేస్తుంది, ఆ వైఫ్ విషయంలో హస్బెండ్ చేస్తాడు. బాయ్ ఫ్రెండ్ విషయంలో గర్ల్ ఫ్రెండ్ చేస్తుంది, గర్ల్ ఫ్రెండ్ విషయంలో బాయ్ ఫ్రెండ్ చేస్తాడు. అంటే ఏంటంటే ఎవరో ఒకరు టూ మచ్ అటాచ్డ్గా ఉంటారు, రెండో వాళ్ళు డిటాచ్డ్గా ఉంటారు. ఇంకొకళ్ళు ఉంటారు లైఫ్ లాంగ్ ఎదురు చెప్తూ ఉంటారు వాడి కోసం, వస్తాడేమో తిరిగి మన ప్రేమను గుర్తించని. నువ్వు ఉన్నప్పుడు నువ్వు చూపించినప్పుడే వాడు నీ ప్రేమ గుర్తించలేదే. నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఎక్కడో చోట ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆగిపోయిన తర్వాత అంటే ఎవరికైనా చూపించి బాధేస్తుంది కదా. ఇంకా మనం చూపించిన ఇది నా ప్రేమ అర్థమైన రోజు వాళ్ళే తిరిగి వస్తారులే అని మనం ఎక్స్పెక్ట్ చేసి ఎక్కడో చోట ఆగిపోతాం. ఆగిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకన్నా ఫూల్స్ ఇంకొకళ్ళు ఉండరు. ఏంటంటే మనం దేకి పాకి పరిగెత్తి చేసినప్పుడే మన ప్రేమకి వాల్యూ లేదు. అలాంటిది నువ్వు ఇంకా చూపించడం ఆగిపోయి నువ్వు ఎక్కడో ఆగిపోయి వాడి కోసం ఎదురు చూస్తే ఎందుకు వస్తాడు? నీ ప్రేమను గుర్తించేవాడైతే నువ్వు ఉన్నప్పుడే గుర్తిస్తాడు, నువ్వు లేనప్పుడు గుర్తిస్తాడు అనుకోవడం దండగా. దయచేసి మీకు అలాంటి గుర్తించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ పనులు మీరు చూసుకోండి. వాళ్ళు రారు, దయచేసి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకోకండి. బోనస్గా ఇంకొంతమంది ఉంటారు లిటరల్గా ఎలా ఉంటారంటే మన అవతల వాళ్ళకి మనం అంటే ఇష్టమన్న సంగతి తెలిసే ఉంటుంది. అంటే ఆ ఫ్రూట్స్ వాడు బెనిఫిట్స్ వాళ్ళు పొందుతూనే ఉంటారు, కానీ తిరిగి వాళ్ళ ప్రేమను చూపించరు. అలాగని నెగ్లెక్ట్ కూడా చేయరు. అంటే అలా పక్కన పడేసి ఉంచుతారు అంతే. వాళ్ళు ఇంకా డేంజరస్, తెలివైన వాళ్ళు అనమాట. వాళ్ళు చెప్పాలంటే ఒక మనిషిని ఎలా ఎమోషనల్గా డిస్ట్రాయ్ చేయొచ్చో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దయచేసి కొంచెం అవేర్నెస్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఎవరికి ఎంత చూపించాలో అంతే చూపించండి. దేకేసి పాకేసి ఏం చేయకండి అలాగా. అట్లీస్ట్ మనకి పని లేదు పాట లేదు అని చెప్పేసి అనిపించుకోవడం తగ్గించుకోండి. ఎందుకంటే నీకు పని ఉంది పాట ఉంది, నువ్వు వాళ్ళ కోసం ఫ్రీ అవుతున్నావు అన్న సంగతి వాళ్ళకి ఎప్పుడూ తెలియదు, ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. ఇలాంటి వాళ్ళ కోసం దయచేసి మ్యాక్సిమం ఆలోచించడం తగ్గించండి. అదేదో మీకు కావాల్సిన పనులు ఏమైనా ఉంటే వాటిని చూసుకోండి. అది గుర్తించలేదని బాధపడద్దు. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.